చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది. 2015 సంవత్సరం నవంబర్ 17వ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న అప్పటి చిత్తూరు నగర తొలి మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త, చిత్తూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు కటారి మోహన్ దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. సంబంధిత హత్య కేసులో కటారి మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూను A1గా, మరో 22 మందిపై చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో కేసు నమోదైంది. 2022 నుంచి సాక్షుల విచారణ సాగింది. అయితే సాక్షుల విచారణ అనంతరం ఈ నెల 26వ తేదీన రోజుల క్రితం వెలువరించిన తీర్పులో A1 చింటూ, A2 వెంకటాచలపతి, A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వెంకటేశ్వరను నిందితులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. మిగిలిన వారిని నిర్దోషులుగా పరిగణించి వారిపై పెట్టిన కేసును కొట్టివేసింది. అయితే కటారి దంపతుల హత్యలో ప్రధాన భూమిక పోషించిన సంబంధిత 5 నిందితులకు ఈ నెల 30వ తేదీన శిక్ష ఖరారు కావాల్సింది. అనివార్య కారణాలతో 30వ తేదీన ఖరారు కావాల్సిన శిక్షలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా 9వ అదనపు న్యాయస్థానంలో మరోసారి ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలను విన్న అనంతరం నిందితులుగా నిర్ధారించబడ్డ 5గురికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ చిత్తూరు జిల్లా 9వ అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి డాక్టర్ కె శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ, నిందితుల తరపున హైకోర్టు ప్రముఖ న్యాయవాది విజయ చంద్రారెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా ఉరిశిక్షలు పడ్డ నిందితులను కడప జిల్లా కారాగారానికి తరలించారు. హత్య చేశారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఆ భగవంతుడు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష ఇచ్చారు. వారి ఆత్మకి బాగుంటుంది. కానీ ఎన్ని జరిగినా మా బాధ మేము కోల్పోయిన దాన్ని అది తిరిగి తీసుకురాలేదు బాధ. కాబట్టి దీనికి విజయానికి అంటే కోర్టు ద్వారా ఈ తీర్పుని నేను చాలా ఎమోషనల్గా తీసుకుని చాలా అలాగే దీనికి సపోర్ట్ చేసిన భాషభూషణ్ పీపీ గారు, జిఎస్ సైజామ్ గారు, అలాగే జయరాజ్ సార్ గారు, ఆంధ్రా సార్ గారు, బాలాజీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ ఇచ్చిన ఎస్పీ గారికి, డిఎస్పీ గారు, సిఐ, ఎస్ఐ ప్రతి ఒక్కరు పేరు పేరున, అలాగే ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తూ మా కుటుంబానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లో చూపిస్తూ మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నాం. సో మీడియా సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కష్టకాలంలో సపోర్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కుటుంబంలో మా అత్తమ్మ అలాగే కూడా కోల్పోయా కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు సింగిల్ మా కుటుంబ సభ్యులు అందరం కూడా పోరాడారు. అందరిపైన కూడా కేసు పెట్టించుకున్నాం. న్యాయం కోసం పోరాడినా కూడా మా పైన అనవసరమైన కేసు పెట్టించారు. దాంట్లో మా కుటుంబ సభ్యులందరినీ కూడా బాధ్యత చేశారు. అయినా దేనికి భయపడకుండా న్యాయం కోసం పోరాడాలి. ఏదైతే మేము కోర్టుని ఆశ్రయించి ఆ న్యాయం ఈరోజు జరిగిందని ఆ న్యాయదేవులకు కూడా ధన్యవాదాలు.